అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానమే గో విజ్ఞాన సంపద. గోవు విలువ తెలియడం చేత దానికి దేవతా స్థానం ఇవ్వబడింది. ఎందుకంటే మన ఈ ప్రత్యేకమైన ఉత్తమ గోసంపద ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మూపురంలోని సూర్యకేతునాడి ద్వారా సూర్యశక్తిలోని దివ్యమైన ప్రాణశక్తిని గ్రహించి పాలు, మూత్రం, గోమయం వంటి ఉత్పత్తులను మనకు అందిస్తుంది గోవు. భారతీయ సంస్కృతిలో అమ్మ తరువాతి స్థానం గోవుదే. గోవులను భారంగా ఎంచి సంతలలో 5,000 నుంచి 15,000 లోపుకే కసాయి వారికి కోతకు అమ్ముకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోదు. ఒక్కొక్క మండలంలో 500 నుంచి 1000 ఆవులు పైన ఉన్నవి వేళ్లపైన లెక్క పెట్టవచ్చును. ఆవులు లేకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఇంతకు ముందు వీడియోలో ఆవు వల్ల ప్రకృతి ఎలా రక్షించబడుతుంది అని చెప్పాను. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూశాక అది కూడా చూడండి. శాస్త్రజ్ఞుల పరిశోధనలో కూడా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఆవుని సగం గొంతు కోసి చంపడం అంటే హలాల్ వల్ల అవి శారీరకంగా బాధను అనుభవిస్తాయి. మెదడులోనూ శరీర భాగాల్లోనూ హానికారక రసాయనిక చర్యలు జరుగుతాయి. అలా మరణించిన గోవుల మాంసాన్ని తిన్నవారికి అనారోగ్యం కలుగుతుంది. ప్రకృతి సహజమైన ఎరువులను వదిలేసి రసాయన విష పదార్థాలను వాడటం వల్ల లేనిపోని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. గోమయం, గోమూత్రం వంటివి వాడకుండా రసాయనాలను వాడటం వల్ల భూములు పాడై వానపాములు, భూగర్భ జలాలు పాతాళానికి చేరిపోతున్నాయి. వర్షపాతం తగ్గి అనావృష్టి ఏర్పడుతుంది. రైతులు గతంలో గోసంపదతో ఉండడం వల్ల వారికి పాడి పంటలు పుష్కలంగా ఉండేవి. ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. పాడి పశువులతో లక్ష్మీ కళతో ఇళ్లన్నీ శుభకరంగా విలసిల్లేవి. ఒక ఆవు వేసే పేడ, మూత్రాల వల్ల రైతు 30 ఎకరాలను సులభంగా విషరసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒక్క రోజుకు ఒక ఆవు ఇచ్చేది 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం ద్వారా ఎకరానికి సరిపోను ఎరువు పొందవచ్చు. ఇలా రోజుకు ఒక ఆవు 2,000 రూపాయల విలువైన ఎరువును ఇస్తుంది. గోమూత్రం కొన్ని చెట్ల ఆకులతో కలిసి పురుగు మందులను తయారు చేయవచ్చు. మన దేశంలో అనాదిగా ఇప్పటికీ ఈ పద్ధతులను కొందరు పాటిస్తూ లబ్ధి పొందుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగలగడం, అధిక దిగుబడి సాధించడం, నాణ్యమైన ఉత్పత్తులు పొందడం గోవుల వల్ల మాత్రమే సాధ్యం. బతికుండగా గోవులను అమ్ముతున్నవారు చాలామంది ఉన్నారు. సహజంగా గోవు మరణించిన తర్వాత దానిని సమాధి చేయడం వల్ల ఆ తరువాతి కాలంలో అది ఎరువుగా మారి చాలా కాలం పాటు పొలాలకు ఎరువుగా పనిచేస్తుంది. దాదాపు 10 నెలల పాటు 10 ఎకరాల భూమికి సరిపడే 10 లక్షల విలువైన ఎరువులకు ఇది సమానంగా చెప్పవచ్చు. ఆవు పేడ, మూత్రం వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి. 100 గ్రాముల పేడను వ్యవసాయానికి వాడితే అది 300 కోట్ల సూక్ష్మజీవులను ఉత్పత్తి చేసి సాగుకు సహకరిస్తుంది. దేశీయ ఆవులకు మాత్రమే ఈ శక్తి ఉంది. ఆస్ట్రేలియాలో హోమా ఫార్మ్స్ అని హోమంతో వచ్చే బూడిదను ఎరువులు, పురుగు మందులుగా వాడుతున్నట్లు చెబుతారు. యజ్ఞం ద్వారా ప్రోపిలిన్ ఆక్సైడ్ వంటివి ఉత్పత్తి అయ్యి వర్షం కురవడానికి దోహదమవుతుంది. జైపూర్ వైద్యశాలల్లో గోమూత్రాన్ని పరిశుభ్రత కోసం వాడుతున్నారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్గా గోమూత్రం, గోమయం పనిచేస్తాయని నిరూపితమైంది. అందుకే పూర్వం ఇళ్ల ముందు కల్లాపి జల్లి ఇల్లు అలికేవారు. గోమూత్రాన్ని పూర్వీకులు సేవించేవారు కూడా. ఆవు పేడ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే ఆవు పేడతో చేసిన పిడికల ద్వారా సెల్ ఫోన్ల రేడియేషన్ను తగ్గించి ప్రమాదాలను నివారించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇక గోమూత్రం, గోమయంతో బత్తీలు, అట్టలు, ధూప్ స్టిక్స్, ఫినాయిల్, సబ్బులు వంటివి తయారు చేసి ఉపాధి పొందవచ్చు. పూల కుండీలు, దుస్తులు, బొమ్మలు సహా 100 రకాల వస్తువులను వీటితో తయారు చేస్తున్నారు. గోమూత్రము, గోమయము, గోవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వంటి వాటిని అద్భుత ఔషధాలుగా వాడతారు. దీర్ఘకాల మొండి జబ్బులను ఇవి నయం చేస్తాయి. గోచికిత్సా శాస్త్రంలో వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
మన దేశపు విజ్ఞానం గోవు యొక్క స్పర్శ, దృష్టి, వాసన, సాహచర్యము ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీనివల్ల నేర స్వభావం తగ్గుతుంది. ఇక బయోగ్యాస్ అనే ఇంధన శక్తిని సృష్టించడం వీటి వల్ల సాధ్యమైంది. కోల్కతాలో బస్సులను కూడా బయోపెట్రోల్తో నడిపి చూశారట. ఇక మానవుల అంత్యేష్టి కార్యక్రమంలో ఆవు పిడకలను వాడాలి, కానీ చెక్క కలపను వాడతారు. దానివల్ల ఎన్నో వృక్షాలు నరికివేయవలసి వస్తోంది. దీనివల్ల వేరే సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పైగా కట్టెలు మండడం వల్ల 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సంభవిస్తుంది. అదే ఆవు పేడతో చేసిన పిడకలను మండించడం ద్వారా 2300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వెలువడుతుంది. అందువల్ల కట్టెలకు బదులు పిడకలతో అంత్యేష్టి జరపడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు. విదేశాల వారు మన గోవిజ్ఞాన సారాన్ని గ్రహించారు. అందువల్ల ఒంగోలు, గిరిజాతి వంటి ఉత్తమ జాతి ఆవులను తీసుకువెళ్ళి వారి దేశాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా క్యాన్సర్ను నివారించే కర్కుమిన్ అనే రసాయనాన్ని తైవాన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. సహజ పశువుల సహకారంతో వ్యవసాయాన్ని ఆయా దేశాలు అనుసరిస్తున్నాయి. గోవుల సహాయంతో వ్యవసాయం ఇప్పటికీ అనుసరణీయం. పైగా భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. అది కామధేనువు. అందుకే ప్రతి ఇంటిలో గోపోషణ జరగాలి. చక్కటి సంతానం, ఆరోగ్యం, ఆదాయం వీటి వల్ల సాధ్యం. గోవధ దేశద్రోహం, గోరక్షణ మానవరక్షణ. గోవు సర్వ సంపదలకు మూలం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.